ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కవర్లు. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి శ్రీ సాయి దివ్య పూజ అనమాట. నేను ఎంతగానో నమ్మే దైవం గురించి మీ ముందుకు చెప్పడానికి అయితే వచ్చేసాను. ఏం లేదండి, సాయి దివ్య పూజ చేయడంలో చాలామంది ఎలా అంటే ఇలా చేయొచ్చా లేదా అని చాలా డౌట్స్ అయితే పడుతూ ఉంటారు కదా. నేను దాని గురించి అయితే చెప్పడానికి అయితే వచ్చేసాను. మేమైతే ఎలా చేస్తాము, నేను ఎలా చేస్తాను, నా పర్సనల్గా నేను ఎన్నిసార్లు చేశాను, నేను అనుకున్నవి అయినాయా లేదా, ఇవన్నీ అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే కనుక శ్రీ సాయి దివ్య పూజ బుక్ ఇలా ఉంటుందండి. దీనిని మనం 5 వారాలు, 7 వారాలు, 11 వారాలు ఇలా మనకు మనసుకు నచ్చిన వారాలు అనుకుని చేయొచ్చు మన కోరిక బట్టి. చాలామంది పూజ చేయాలంటే పాల్గొవ తెచ్చుకోవాలి, చాలా నేను చూసానండి. చాలా ఖర్చు పెట్టి మరీ చేస్తారు. బాబాయ్ గారు ఎప్పుడు ఖర్చు పెట్టమని చేయరండి, ఖర్చు పెట్టమని అయితే చెప్పరు. అలాగే ఉపవాసం ఉండి చేస్తారు. బాబాయ్ గారు పూజల్లో అసలు ఉపవాసం ఉండాలనే ఉండదు, కడుపు నిండా తిని చేయమంటారు. ఆయన ఆకలితో ఎవరు ఉండకూడదని చెప్తారు. అందుకనే చెప్తున్నానండి. కొంతమంది ఏమో సాయంత్రం మాటలు చేస్తారు పూజ. కాదండి, మనకు వీలుంటే సాయంత్రం చేసుకోవచ్చు, లేదు అంటే మార్నింగే చేసేసుకోవచ్చు ఈ పూజ. దాంట్లో ఏం లేదు, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ అయితే మొదటి పూజ ఎలా మొదలు పెట్టాలో చూద్దాం. ఒక తెల్లటి వస్త్రం తీసుకోవాలండి. దాన్ని అయితే పసుపులో ముంచి ఆరబెట్టాలి. అంతేగాని చాలామంది పసుపు రంగు బట్టని కట్ చేసి అందులో ముడుపు కడతారు. అలా అయితే అస్సలు చేయకూడదు. ఆ పసుపు బట్టలో ముంచిన తర్వాత అది పసుపు రంగు అవుతుంది కదండి, దానిలో రూపాయి కానీ లేదా 2 రూపాయల బిల్ల కానీ వేసి కొన్ని అక్షింతలు వేసి అయితే ముడుపు కట్టాలి. ఈ మధ్యలో చాలామంది చూస్తున్నానండి 100 రూపాయలు వేస్తారు. అలా కాదండి, దీంట్లో అయితే 2 రూపాయలు వేయాలనే ఉంటుంది. అలా వేసి అయితే మన కోరిక చెప్పుకుని అయితే ముడుపు కట్టుకోవాలి. అలా కట్టుకున్న తర్వాత దాన్ని మనం బాబా గారి పాదాల దగ్గర ఉంచి అయితే పూజ చేసుకోవాలి. మీకు విగ్రహం లేకపోతే కనుక మీరు ఫోటోకైనా చేసుకోవచ్చు. మేమైతే ఈ విగ్రహానికే చేసుకుంటామండి. దగ్గర 20 ఇయర్స్ నుంచి అయితే ఈ విగ్రహం మా ఇంట్లో ఉంటుంది. సో అందుకని మేము ఈ విగ్రహానికే పూజ చేసుకుంటాము. తర్వాత అలాగే మనకి ఇదివరకైతే చాలా పెద్ద బుక్స్ వచ్చాయండి, జిరాక్స్ కాపీస్ ఇచ్చేవారు. నెక్స్ట్ అలాగే మీరు ప్రతిసారి పూజ చేసినప్పుడల్లా బుక్స్ అందరికీ పంచాలి అని అయితే ఏమీ లేదండి. బుక్స్ లేని వారికి ఇవ్వడం కోసం మనము ఈ పుస్తకాలు పంచాలి అనేది అయితే పెట్టుకున్నాం. ఇదైతే ఒక అస్మాను పంచాలని లేదు. ఇలా శ్రీ సాయి దివ్య పూజ ఆరంభం అని చెప్పి శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది. ఇవైతే 108 ఉంటాయండి. ఫస్ట్ అయితే ఇవి చదువుకోవాలి. పూలు కానీ పూలు రేకులు కానీ సువాసన వచ్చేవైతే బాబా గారికి ఇష్టం అండి. పూలు కానీ పూలు రేకులు కానీ బాబా గారిపై వేస్తూ మనం ఈ అష్టోత్తర శతనామావళి అయితే పూర్తి చేసేయాలి. పూర్తి చేసిన తర్వాత ఇది చూడండి, అధ్యాయం 1 అని ఉంటుంది. విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు, వంశోద్ధారకుడు జన్మించాడు. ఇలా 6 అధ్యాయాలు అయితే ఉంటాయండి. 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం వచ్చేసి మద్యపానం వదిలేశాడు. 3వ అధ్యాయం 2 సార్లు మొదటి గురువారం నాడే నా కోరిక తీరింది. 4వ అధ్యాయం సొంత ఇల్లు కొనగలిగాను. నేనైతే పూర్తిగా చదవడం లేదండి. మీకు చదవాలి అని అంటే కనుక కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా చదివైతే వీడియో పోస్ట్ చేస్తాను. అధ్యాయం 5 ఉద్యోగం దొరికింది. అంతే. 6 అధ్యాయం 6 వివాహం నిశ్చయమైంది. ఇంతే అండి. బాబా గారు పూజ చేయడం అయితే చాలా సింపుల్. అలాగే కిచిడీలో చాలామంది పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నారు. ఏంటండి, అలా ఏం అవసరం లేదు. జస్ట్ నేను చెప్తాను చూడండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి, ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ పెసరపప్పు, చిటికెడు ఉప్పు, నెయ్యి. ఇంతే అండి మనం చేయవలసిన కిచిడి. నేను ఈ మధ్య చూస్తున్న పచ్చిమిరపకాయలు ఏంటండి, ఉల్లిపాయలు ఏంటండి, అలా ఏం అవసరం లేదు. నేను చెప్పే పద్ధతి ఇది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఒకవేళ నేను తప్పు చెప్తే కనుక క్షమించండి. నా తప్పులు ఏమున్నాయో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నేనైతే లైక్ చేయమని అడగను, ఎందుకంటే మీరు ఖచ్చితంగా చేస్తారు. కానీ నా తప్పు కాకపోయినా, మీకు నచ్చకపోయినా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్. నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేస్తున్నాను ఈ వీడియోకి. నా ఇష్టదైవం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, చాలు నాకు అంతే. మీకు ఇంకా ఈ పూజ డీటెయిల్స్ ఇంకా వివరంగా కావాలి అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. మన మనసులో ఖచ్చితంగా సంకల్పం పెట్టుకుని పూజ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎదుటివారి గురించి చెడుగా, వారు పాడైపోవాలి ఇలాంటి కోరికలు అయితే తీరవు. కానీ మనము ధర్మంగా ఉండి న్యాయంగా ఉండి కోరుకున్న కోరిక ఏదైనా తీరుతుందండి. మంచి మనసుతో చేయాలంతే. మనలో చెడ్బుద్ధి ఉండి ఎదుటివారికి మనం చెడ్డు చేసుకోవడం, మనకి మంచి జరగాలి అని ఇలాంటి పూజలు చేస్తే అయితే ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే నేను చెప్పను. నెరవేరవు. మన మనసు అయితే బాగుండాలి, నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి. అలా అయితేనే పూజ నెరవేరుతుంది.
పూజా విధానం చాలా సులువండి. బాబా గారికి ఒక పువ్వుల మాల వేసి 108 పువ్వులు పెట్టుకుంటే సరిపోతుంది, పూజ అయితే అయిపోతుంది. బాబా గారికి ప్రసాదం మనకి ఇష్టమైతే తీపి వండుకోవాలి. ఇంకొంతమంది ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పాలంటే, నేనైతే ఫస్ట్ టైము నా పెళ్ళికి ముందు అయితే పూజ చేశానండి. పెళ్ళికి ముందు పూజ చేసినప్పుడు నేను 5 వారాలు మొక్కుకున్నాను, ఆ పూజ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళికి ముందే మళ్ళీ ఇంకొక 5 వారాలు మొక్కుకున్నాను, ఆ ముడుపుకే నేను పూజ చేస్తానండి. ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళి అయిన తర్వాత అయితే నేను ముడుపు మార్చుకున్నాను, ఎందుకంటే గోత్రం మారుతుంది అని చెప్పి పెళ్ళి అయిన తర్వాత నేను ముడుపు మార్చుకుని బాబా పూజ అయితే చేసుకున్నాను. కొంతమంది అలా కాదండి, ప్రతి కోరిక ముడుపు కడుతున్నారు. అలా అయితే అవసరం లేదు, అలా కట్టనవసరం లేదు, మామూలుగా చేస్తే చాలు. నేను ఇవి చూసిన మూల చెప్పడానికి అయితే వచ్చాను, ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఉంటాను. నెక్స్ట్ ఇలాగే నేను హనుమాన్ చాలీసా అయితే వివరణ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సారీ, నమస్తే.